ఓయో. సో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండాలంటే ఖచ్చితంగా నమ్మాలి మీరు. ఎందుకంటే టీనేజర్స్ నుంచి ఇక టీనేజ్ దాటిన వాళ్ళ దాకా కూడా యువతి యువకులు చాలామంది కూడా ఈ ఓయో అంటే ఏందో మొత్తం ముచ్చటెరికే. దానికోసం నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఓయో వచ్చినప్పటి నుంచి పెళ్ళి కానీ ఆడపిల్లలు కానీ మగపోరాలు కానీ అంతా కలిసి ఈ హోటళ్ళకు కూడా ఒక దుకాణం అయిపోయింది. పెళ్లి కాని జంటలకు నో ఓయో. సో అయితే ఈ ఓయో వచ్చినప్పటి నుంచి పెళ్లి కాని యువతి యువకులు హోటళ్ళకు పోవడం, అక్కడ కొన్ని సంఘటనలు జరగడం, హత్యలు జరగడం, ఆత్మహత్యలు జరగడం, ఇట్లా రకరకాల సంఘటనలు జరిగినాయి. కాబట్టి సో దాంట్లో ఇక పెళ్లి కాని వాళ్ళకి ఇయ్యద్దని చెప్పేసి అయితే డిసైడ్ చేసినట్ట ఓయో. చెక్ ఇన్ పాలసీ విధానాల్లో మార్పు, పెళ్లిని సూచించే సరైన ధ్రువపత్రం సమర్పించాల్సిందే, పెళ్లి కాని జంటలకు ఇక రూములు ఇవ్వకూడదని ప్రముఖ ట్రావెలింగ్ కంపెనీ ఓయో నిర్ణయం తీసుకుంది. దట్ వాజ్ ఏ గుడ్ డెసిషన్. ఇక ఇందుకు సంబంధించి తన పాలసీ విధానాల్లో మార్పులు చేసింది. బుకింగ్లను తిరస్కరించే అధికారం ఓయో భాగస్వామ్య హోటళ్లకు ఉంటుందని చెప్పేసి వెల్లడించింది. సో ఈ ఓయో తోటి భాగస్వామ్యం ఉన్నటువంటి హోటళ్ళకి అయితే దీన్ని క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. దీని వెనకాల ఇంకొక అనుమానం కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు ఈ ఓయో ఉండడం వల్ల సరే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కావచ్చు, కొంతమంది పోరాళ్ళకైతే ఇబ్బంది లేకుండా పోతున్న పరిస్థితి. ఇది ఎక్కడ దారిస్తూ చూద్దాం మనం ఒకసారి. ప్రముఖ ట్రావెలింగ్ బుకింగ్ కంపెనీ ఓయో తన పాలసీ విధానాల్లో కీలక మార్పులను తీసుకొచ్చింది. కొత్త చెక్ ఇన్ పాలసీలో భాగంగా ఈ ఏడాది నుంచి పెళ్లి కాని జంటలకు రూమ్లను బుక్ చేసుకునే సదుపాయం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసిన ఓయో ఈ నిర్ణయం మొదట మీరట్ నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. సో పాలసీ సవరణల ప్రకారం పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వడం కుదరదు. అలాగే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో రూమ్లను బుకింగ్ చేసుకునే సమయంలో ఏ జంట అయినా తమ పెళ్లిని సూచించే సరైన ధ్రువపత్రం సమర్పించాలి. ఈ అంశానికి సంబంధించి బుకింగ్లను తిరస్కరించే అధికారం ఓయో భాగస్వామ్య హోటళ్లకు ఉంటుందని వెల్లడించింది. మీరట్లో ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని, దీనిపై వచ్చే స్పందన ఆధారంగా మరిన్ని ప్రాంతాల్లో ఈ నిబంధన అమలు చేయనున్నట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. పెళ్లి కాని జంటలకు రూములు ఇవ్వడం గురించి చాలా కాలంగా ఓయోపై విమర్శలు వస్తున్నాయి. సో వైపు విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఈ ఓయో వచ్చినప్పటి నుంచి హోటళ్ళ కింద గిరాకీ పెరిగింది, అంటే ఆ లాడ్జ్లకి ఇట్లా. సో మరి మేజర్గా పెళ్లి కాని యువతి యువకులే మరి ఎంత పర్సెంటేజ్లో దీన్ని వాడుకుంటున్నారో ఒక లెక్కలు చూస్తే కనుక ఖచ్చితంగా నాకు తెలిసి అయితే పెళ్లి కాని యువతి యువకుల వల్ల ఈ ఓయో లాడ్జ్లకు అయితే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్న పరిస్థితి, పెద్ద మొత్తంలో బుకింగ్స్ అవుతున్న పరిస్థితి. మరి ఈ నిబంధన పెట్టడంతో సో మరి ఈ బుకింగ్స్ అనేది తగ్గిపోతాయా? మరి నష్టాలకు పోయిన తర్వాత మళ్ళీ గవే హోటల్ గవే ఓయో మీద మొత్తుకుంటాయా? ఈ సమయంలో ఓయో లాగానే ఇంకేదైనా ప్లాట్ఫామ్ వస్తుందా ఈ లాడ్జ్లను ఆదుకోవడానికి? సో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఏమైనా కఠినమైన చర్యలు తీసుకుంటారా? సో పెళ్ళైన జంటలు హోటళ్ళకు పోయి కూడా సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మరి పెళ్లి కాని జంటల విషయంలో జరుగుతున్నాయి అన్నట్టుగా ఈ నిబంధనలు తీసుకురావడం మరి హోటళ్ళకు నష్టం చేకూరుస్తుందా, లేదంటే ఇది మంచి నిర్ణయం అనేది మీ అభిప్రాయాలు కింద తెలపండి. సో నేను ఇక్కడ ఉన్న వార్త మాత్రం చదివిన ఓయోకి సంబంధించి అయితే పెళ్లి కాని జంటలకైతే ఓయో బుకింగ్స్ అనేది ఇవ్వరట.